హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఓ రూల్ మాకు ఓ రూల్ పెట్టబడడం తప్పు కాదా? తప్పు తప్పే శుద్ధ తప్పే, తప్పు తప్పే శుద్ధ తప్పే అంటున్నారనమాట. సో ఇదేంటి అంటే, సో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళొచ్చిన ఇద్దరు, చరణ్ అండ్ తన ఫ్రెండ్, సో కాకినాడ దగ్గర ఒక ఇన్సిడెంట్ అయితే అయింది. వాళ్ళు చనిపోవడం అయితే జరిగిందనమాట. దాని తర్వాత టీం దిల్ రాజు కానీ, దాని తర్వాత రామ్ చరణ్ కానీ, సో అక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ ఎవ్వరు పరామర్శించలేదు. సో అల్లు అర్జున్ అప్పుడు మీరు పరామర్శించడానికి వెళ్తే బాగుండేది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారని చెప్పుకోవచ్చు అనమాట. సో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తూ ఈ మాట అయితే అన్నారు. సో ఇప్పుడు మీ వంతు వచ్చినప్పుడు మీకు అది గుర్తు రావట్లేదు అని చెప్పేసి సో చాలా మంది క్రిటిక్స్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ అంటున్నారనమాట. సో ఇక్కడ రామ్ చరణ్ కానీ, దిల్ రాజు కానీ, పవన్ కళ్యాణ్ కానీ పరామర్శించడానికి కూడా ఎవరు వెళ్లలేదు. టీం నుంచి ఎవరో ఒకరు వెళ్తారని వాళ్ళు ఆశించినా వెళ్లలేదని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారనమాట. సో వాళ్ళకు చెరో 5-5 లక్షలు, దిల్ రాజు 10 లక్షలు, చెరో 5-5 లక్షలు, తర్వాత పవన్ కళ్యాణ్ చెరో 5-5 లక్షలు అయితే ప్రకటించడం జరిగింది. సో మన బన్నీ గారు అయితే ఒకరికి 25 లక్షలు ఇచ్చారు. సో అప్పుడు మీరు 2 కోట్లు ఇవ్వాలని చెప్పారు, డిమాండ్ చేశారు కదా. సో ఇప్పుడు ఒక్కొక్కరికి 2 కోట్లు మీరు ఇవ్వచ్చు కదా. సో మేమైతే ఇచ్చాము, మీరైతే ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ప్రాణాలు అయితే లెక్కలేదా? సో ఒక ప్రాణానికి మీరు మమ్మల్ని జైలు దాకా తీసుకుపోయారు, ఇక్కడ 2 ప్రాణాలు. సో వచ్చి వెళ్లారు కదా, మీకోసమే వచ్చారు కదా. సో ఇంకా మీరేమన్నారంటే బైక్ పై స్టంట్ చేయాలా, అది బైక్ స్పీడ్ గా పోవాలని, మీ వల్లనే ఇదంతా జరుగుతుందని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, సో ఇక కొందరు క్రిటిక్స్ కానీ చెప్తున్నారు అనమాట. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో ఇదంతా ఒక కొలిక్ అయితే రావడానికి చాలా రోజులు పడుతుందా? సో ఫ్యాన్స్ వారైతే ఇలా నడుస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇంత అభిమానం అయితే ఎవరికి ఉండొద్దు. తల్లిదండ్రులకు శోకాలు అయితే మీరు పెట్టొద్దు అనమాట. సో వాళ్ళు గుండె పగిలేలా ఏడుస్తున్నారు. ఇప్పుడు ఆ బాబు ఇద్దరు వస్తారా, రారు. సో ఇక్కడ ఏమవుతుందంటే చిరంజీవి మీద అభిమానంతో సో వాళ్ళ డాడీ సో ఈయనకు చరణ్ పేరు పెట్టడం జరిగింది. రామ్ చరణ్ అని పేరు పెడితే మరీ అంత బాగుండదని చెప్పేసి చరణ్ అని పెట్టారంట. సో వాళ్ళ డాడీ చెప్తున్నారు. సో ఈ విధంగా అభిమానాలు ఉండొచ్చులే గాని పేర్లు దాకా ఉండొచ్చు లేదు. ఇక్కడ చావు దగ్గర అయితే వెళ్ళొద్దు అనమాట. సో వాళ్ళు దురదృష్టవశాత్తు వాళ్ళు చనిపోవడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా చనిపోతా అని వాళ్ళు ఏం అనుకోలేదు. సో నైట్ పడుతున్న వెళ్ళొద్దు బాబు అని అంటే వెళ్లారని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులే చెప్తున్నారనమాట. సో ఈ విధంగా అయితే మీరు మరి ఇంత అభిమానం అయితే పెంచుకోకండి. అభిమానం ఉండాలిలే గానీ అది కొంతవరకే ఉండాలి. ఇలా చావుల దాకా తెచ్చుకునే అభిమానాలు అయితే ఉండొద్దు. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే పవన్ కళ్యాణ్ కానీ, దిల్ రాజు కానీ, రామ్ చరణ్ కానీ ఎవరో ఒకరు వెళ్లి పరామర్శించడం ఈరోజు మనం చూడాలని అనుకుంటున్నాను. ఈ రోజు అల్లు అర్జున్ గారు శ్రీతేజ్ ని సో చూడడానికి అయితే వెళ్తున్నారు. సో విత్ పోలీస్ పర్మిషన్ అయితే తీసుకొని వెళ్లడం జరుగుతుంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్.